50 సంవత్సరాలు గడిచిపోయాయి మోషేకి. ఎక్కడో వృద్ధాప్యంలో మామ గొర్రెల మందను మేపుకుంటున్నాడు. మేపుతో ఆలోచించుంటాడు, ఎందుకు ఈ నా కర్మ, 80 సంవత్సరాలు వచ్చాయి, వృద్ధాప్యంలోకి వచ్చేసాను. ఆనాడే పిల్లలందరినీ చంపేస్తున్నారు, నైల్ నదులు విసిరేస్తున్నారు మగ పిల్లల్ని. అప్పుడైనా చంపేసి నైల్ నదులు విసిరేసినా కూడా బాగుండేది. ఎందుకు నేను ప్యాలెస్లో పెరిగాను? పడిన జీవితం, విలువ లేని జీవితం, ఎవరికి పనికిరాని జీవితం, నన్ను నేను చూసుకుంటుంటేనే ఎందుకు ఈ నా జీవితం అనుకుంటున్నాడు మోషే. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు గేమ్ చేంజ్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చేంజ్ అవ్వబోతుంది. ఆయనలో మండే అగ్ని ఒకటి పెట్టాడు ప్రభువు. చప్పట్లు కూడా దేవుని మహింపచ్చు. మండే అగ్ని. ఈ వృద్ధాప్యంలో ఈ ముసలాయన తిరుగుతున్నప్పుడు పదం మండుతుంది. ప్రైజ్ లార్డ్. ఇప్పటి వరకు ఏమనుకున్నాడు? ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు ఈ పెళ్ళి, ఎందుకు ఈ పిల్లలు, ఎవడు నా మాట వింటలేదు, ఎవడు నన్ను కన్సిడర్ చేయట్లేదు, నేనంటే ఎవరికి రెస్పెక్ట్ లేదు, ఏంది నీ జీవితం, నా బ్రతుకు ఇంతేనా, నా జీవితం ఉంటా ఏంది, ఓడితే ఏంటి, ఎందుకు ఈ జీవితం అనుకుని మోషే తిరుగుతున్న సమయంలో దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీలో అగ్ని పెట్టాడు. ఈ రోజు నుంచి నువ్వు టర్న్ అవుతున్నావు. టర్నింగ్ పాయింట్ ఈ రోజు అవ్వబోతుంది. నీ జీవితంలో అద్భుతాలు చూసే రోజు అవుతుంది, అద్భుతాలు చేసే రోజు వస్తుంది. ప్రపంచాన్ని వణికించే రోజు ఇది, ప్రకృతిని శాసించే రోజు. నువ్వు ఏది పలికినా ప్రైజ్ లార్డ్ అద్భుతమే జరిగే ఫైరు. ఆ సమయంలో మోషే వృద్ధాప్యంలో గొర్రెలు మేపుకుంటూ వెళ్తున్నాడు. పదం వండుతుంది. ఏంటి పదం వండుతుందని చూడటానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. ఈ పగటి వేళ ఎంతమంది అయితే ఈ మందిరంలోకి వచ్చారో, ఏందో ఒకసారి చూసి వెళదాం, ఏం జరుగుతుంది ఇక్కడ చూసి వెళదాం, ఏందో ఇక్కడ ఏదో ఉందంట ప్రార్థన అని చూసి వెళ్ళడానికి వచ్చిన వారు ఎవరైనా ఉంటే ప్రైజ్ లార్డ్, ఈ రోజు నుంచి మీరు జీవితం మారిపోతుంది. ప్రైజ్ లార్డ్. మీకు టర్నింగ్ పాయింట్ అయిపోతుంది, మీకు అగ్నిల మండే ప్రభావం అవుతుంది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వెళ్ళాడు. వెళ్ళి తర్వాత ఏం జరిగింది? వృద్ధుడు, ఏం లేదు ఇంక అయిపోయింది గొర్రెలు అనుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు? 40 లక్షల మందికి కాలు బలమయ్యాడు. చప్పట్లు కూడా దేవుని నాయకుడయ్యాడు. ఒక్కడే శాసిస్తున్నాడు, ప్రకృతిని శాసిస్తున్నాడు, రాజును గడగలాడిస్తున్నాడు. ఏది పలికినా రాజు కూడా గజగజలాడే స్థితికి వచ్చాడు. తనలో ఉన్న కర్ర ఎర్ర సముద్రాన్ని చూపించాడు. ఆమేన్. ఎర్ర సముద్రం కూడా లోబడిపోయింది, 2 పాయలుగా చెల్చబడినది. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు ఆ అధ్యాయంలో చదువు. ఎరములను భూమిని సృజించిన సృష్టికర్త నీ దగ్గర ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఇప్పుడు ఆ సృష్టి అంతా నీకు గసగసలాడుతుంది. ఏమి లేదని నా జీవితం అనుకున్నావా? నో. ఇప్పుడు ఫైర్ నీలోకి వచ్చింది, అగ్ని నీలోకి వచ్చింది. ఆయన దగ్గర నువ్వు కూర్చున్నావు ఈరోజు. ఇప్పటి వరకు ఏమి లేదు అనుకుంటే ఈ రోజు నుంచి నీకు టర్నింగ్ పాయింట్. నువ్వు నడుస్తున్నప్పుడు ప్రైజ్ లార్డ్, ఎక్కడెక్కడైతే మారా ఉందో వాటినన్నిటిని మధురముగా మార్చే రోజులు వచ్చాయి. ఎక్కడెక్కడ నిస్సత్వం ఉందో అక్కడ శత్రుమించే బలం నీకు వస్తుంది. ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో అక్కడ అధికారాన్ని చెలించే రోజు నీకు వచ్చింది. నీలో మండించే రోజు నా ప్రభువు తీసుకొచ్చాడు. భయపడొద్దు. నీలో ఇక్కడి నుంచి మారాలేదు, మధురం తీసుకొచ్చాడు నా ప్రభువులారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 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 ఇప్పుడు ఏం చేశాడు? కర్రను తీసుకొచ్చి ఇలా చూపించాడు. ప్రైజ్ లార్డ్. నేను ఒక్క మాట అడుగుతా. ఒక పళ్ళెంలో నీళ్లు పోసి ఆ పళ్ళెంలో నీళ్ళు సిరిసాగం చేయమను, మధ్యలో బాటై వేయగలవా? ఒక పళ్ళెంలో నీళ్లు పోసాను, ఏ రాజు మధ్యలో మార్గం ఏమంటే నీళ్ళేగా, గ్లాసు నీళ్ళే పోస్తా, వేయగలవా? కానీ ప్రైజ్ లార్డ్, ఎర్ర సముద్రాన్ని ఆమేన్ 2 పాయలుగా చీల్చేశాడు. ఆయన కట్ చేసేసాడు. తూర్పు గాలిని పిలిచాడు. ఆమేన్. కొంచెం లక్షల కిలోమీటర్ల వేగంతో స్పీడ్తో వచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా కట్ చేసింది. ఆమేన్. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు.
ఇక నేను ఒక ఆలోచన చెబుతాను. 2 పాయలుగా కట్ చేసేటప్పుడు ఆ సముద్రంలో, ఆ ఎర్ర సముద్రంలో కొన్ని జలరాశులు ఉంటాయి, తిమింగళాలు ఉంటాయి, చేపలు ఉంటాయి, స్కార్కులు ఉంటాయి, ఏమైనా ఉంటాయి. ఏ ఒక్క దానిని కూడా కట్ చేయాల. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని బ్రతికాయి. మళ్ళీ నీ జీవితంలో ఏది పోగొట్టుకోవేక, ఏది పోగొట్టుకో, ఏది నష్టపోవు, తిరిగి అన్నిటిని నువ్వు సమకూర్చుకుంటావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ కట్ చేసేటప్పుడు అంత వేగమైన స్పీడ్స్తో వస్తున్న గాలి తగిలితే ఏమవ్వాలి? చేపలు చచ్చిపోవాలి, తిమింగళాలు చచ్చిపోవాలి. ఈ ఒక్క చిన్న చేపకు కూడా డ్యామేజ్ అవ్వాలా. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు కార్యం చేస్తుంటే నీ జీవితంలో అలానే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ఏ ఒక్కటి నష్టపోవు. నీ సమస్య, ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లలకు చెబుతున్నాను, ప్రభువా రాబాయి మిమ్మల్ని టూర్కి తీసుకెళ్తాను. ఆమేన్. ఎక్కడికి టూర్ తీసుకెళ్తున్నాడు? ఎర్ర సముద్రంలోకి టూర్కి తీసుకెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగు. అద్దాలు పెట్టి లోన చేపలు పెడతారు చూసి టూర్లో. అట్లా కూడా వచ్చి మన మీద కరుస్తాయి అంటే మంచిగా అద్దం వస్తుంది. పుల్లులు ఉంటాయి, పుల్లులు రాకుండా ఏమంటే అద్దాలు పెడతారు. ఇప్పుడు ఆనాడే ప్రభువారు దానికి సపరేట్ చేస్తుండే పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు. స్కార్ప్ వచ్చింది, పెద్ద తిమింగలం ఆన్ వచ్చి ఉంటుంది, మళ్ళీ ఎంపటే క్రాస్ చేసి ఉంటుంది. అక్కడ ఏ అద్దాలు లేవు. దేవుని మహిమ, ప్రైజ్ ది లార్డ్. దేవుని సృష్టి దాంట్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారన్నిటిని చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ఫైర్ నీలోకి వచ్చేసింది. నువ్వు మధురముగా మార్చబడ్డావు. నీ మాటలో శక్తి ఉన్నది. ఈ రోజు నుంచి నువ్వు ఏది పలికినా అది మధురమైపోయింది. అది ఎంత కఠిన పాషాణమైన నీ యొక్క భర్త ఎంత కఠినవాడైనా యేసు నామములో నువ్వు నాతో వస్తావు, దేవుని సన్నిధికి వస్తావు, దేవుని పరిచర్య చేస్తావు. ఇక రోజు మన పిల్లలు సమృద్ధిలో ఉంటారు. ఇక నీకు చదువు రాదనేది లేదు, సమృద్ధిగా నీకు చదువు వస్తుంది. నువ్వు జ్ఞానం లేని అనుకోక ఇక నుంచి నువ్వు జ్ఞానవంతుడువు. నువ్వు ఏది చేసినా మధురమే. అది ఫెయిల్యూర్ కాదు, అది విక్టరీయే వస్తుంది. ఆమె ఇప్పుడు మోషే అనుకుంటున్నాడు, 80 సంవత్సరాలు వచ్చింది, ముసలోడు అయ్యింది, ఇంకేంది నా పని. నువ్వు కూడా అనుకుంటున్నావేమో, ఇంకేమైనా పిల్లలు పుట్టారు, ఆమె అయిపోయింది, నా జీవితం వెనక. ఈ రోజు నుంచి టర్న్ అవుతుంది, ఈ రోజు నుంచి మధురం అవుతుంది. ఈ రోజుని కార్యం చేస్తున్నాడు.